జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్తే నారా లోకేష్ మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి. అదే విధంగా ఇట్లా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 5-6 ముఖ్యమైనటువంటి మంత్రులతో సహా, హోం మంత్రితో సహా అందరూ మాట్లాడారండి. అసలు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం ఏముందండి? జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయ విమర్శలు చేస్తాడు. అంటే అది వ్యూహాత్మక తప్పిదమా, లేకపోతే దాని వెనకాల ఏదైనా భయం ఉందా? అదేనండి, ఇప్పుడు వీళ్ళు ఒక రకమైనటువంటి భయంలో పడ్డారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ఏ భయంలో పడ్డదంటే, వీళ్ళు సింగపూర్ వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు లేటెస్ట్ గా జరిగినటువంటి పరిణామం. ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ వెళ్ళారు. సింగపూర్ నుంచి ఏం తెచ్చారు, రాష్ట్రానికి డెవలప్మెంట్ ఏంటి, ఈ ఆస్పెక్ట్ లో కూటమికి సంబంధించినటువంటి అంశాలను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. కానీ ఇదంతా వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయాలు చెప్పడం వెనక వీళ్ళ పాలన మీద వీళ్ళకే అనుమానాలు ఏమైనా ఉన్నాయేమో అని వీళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకుంటే మంచిది అనేటువంటిది కూటమి వైపు నుంచి నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు.